హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చిల్లీ చికెన్తో నేను మీ ముందుకు వచ్చానండి. ఫస్ట్గా చికెన్ తీసుకొని కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, అలాగే కొంచెం మిర్చి వేసుకొని మొత్తం కలుపుకోవాలి. చూడండి, మొత్తం మిక్స్ చేసి మంచిగా మొత్తం కలిపి మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత గ్యాస్ వెలిగించి అలాగే ఆయిల్ వేసి కడాయి పెట్టి కడాయిలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ మంచిగా వేడైన తర్వాత చికెన్ పీసెస్ తీసుకొని దాంట్లో మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఫుల్గా ఫ్రై చేసుకోవాలండి, కొంచెం లైట్గా ఒక 50-60% అట్లా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ మనం కర్రీ వండేటప్పుడు దానిలో 50% అంతా ఉడికిపోద్ది. చూడండి, మంచిగా కదిపించుకొని చూడండి 50% అయితే ఫ్రై అయిపోయింది. మనం దాన్ని తీసి మరొక ప్లేట్లో వేసుకున్నాం. చూడండి, మొత్తం అయితే ఫినిష్ అయిపోయింది. వేరేది వేసుకున్నాం. ఇప్పుడు కర్రీకి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఆనియన్ కావాలి, అలాగే సిమ్లా మిర్చి, పచ్చిమిర్చి అండి. నేను చూడండి పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసుకుని 4 పచ్చిమిర్చి తీసుకుని పొడవ కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఆనియన్ కట్ చేసుకుంటాను. చూడండి, ఆనియన్ ఇలాగా 4 పీసెస్ అట్లా కట్ చేసుకోవాలి. చూడండి, నేను ఎలా కట్ చేస్తున్నాను ఆ విధంగా కట్ చేయండి. కట్ చేసి మీరు అట్లా దాన్ని ఒలుచుకొని కూడా పెట్టుకోవచ్చు. అలాగే చూడండి, సిమ్లా మిర్చి ఈ విధంగా కట్ చేసుకోవాలి. దానిలో ఉన్న విత్తనాలు తీసేసి మంచిగా పెద్ద కొంచెం మీడియం సైజు ముక్కలు అట్లా కట్ చేసుకోవాలి. చూడండి, నేను ఆయిల్ వేసుకొని ఆనియన్, కొంచెం జీరా, అలాగే సిమ్లా మిర్చి వేసి కొంచెం ఫ్రై చేసి దాని తర్వాత కొంచెం అద్రక్ లహసన్ పేస్ట్ వేసి మొత్తం కలిపానండి. కొంచెం ఉడికిన తర్వాత నేను చికెన్ యాడ్ చేశాను. చికెన్ యాడ్ చేసి మొత్తం కలుపుకోవాలి. ఇదైతే కార్న్ఫ్లోర్ అండి. కార్న్ఫ్లోర్ నేను 2 చెంచాలు కార్న్ఫ్లోర్ అయితే తీసుకొని కొంచెం వాటర్లో మిక్స్ చేసి ఆ చికెన్లో వేసాను. ఇప్పుడు మంచిగా దాన్ని కలుపుకుందాం. అలాగే కొంచెం కారం, కొంచెం చికెన్ మసాలా వేసి మరలా ఇంకొకసారి కలుపుకుందాం. ఇది టమాటా సాస్ అండి. టమాటా సాస్ యాడ్ చేసుకోవాలి. చిల్లీ చికెన్కి టమాటా సాస్, కార్న్ఫ్లోర్ ఉంటేనే చాలా టేస్ట్ అనేది వస్తుందండి. చూడండి, ఆల్మోస్ట్ అయితే అయిపోయింది. తినడానికి చాలా సూపర్గా ఉంది. మా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్.